హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే నా మరొక వేడి పోతున్నా పండుకున్న మరుగుల వేడి కట్టిండు చేసుకున్న భర్త లేక కాలు మీద కాలేసిండు ఎల మీద మరదలు వండుకున్న పోలే ఈ బావ భువనచంద్ర మహారాజు వెళ్ళి వచ్చిండు. చేసుకున్న భర్త లెక్క కాలు మీద కాలేసిండు, ఎద మీద లేచింది ఆనాడు దేవిక. అయ్యో బావా, ఏంది బావా ఎవరు లేని సమయానికి అర్ధమరాత్రి ఎందుకు కొరకొచ్చిన బావయ్యా? ఎందుకు కొరకొచ్చిన నీకు తెలియదా బావా? నాకేమెరక బావా ఎందుకొచ్చిందా? ఎందుకొచ్చిన గప్పుడు కూడా నువ్వు నాకు కావాలని చెప్పి నీ దగ్గరికి వచ్చినా నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. 16 ఏళ్ళ పడుతుకిల్ల వెలిగిన వల్ల నీ అందాన్ని తీసి ఓర్వలేక అయితే వచ్చినా నువ్వు నాకు కావాలి. నువ్వు అక్కడ నేను ఇక్కడ నాకు ప్రతిపద బిడ్డ మీద బాబా బాబోడి అక్కమ్మ బిడ్డ మీద అన్యాయం రమ్మని చెప్పి ఎక్కువ ఆడుతాడు. పాపం ఏమని పట్టి బాధ పెడతా అంటే ఎంతైనా నేను మగవాని చేతుల కట్టిన ముళ్ళని చెప్పి బావా బావాని దండం పెడతా. ఎంత దండం పెట్టినా నేను వదిలిపెట్టే సమస్య లేదు అని బాధ పెడతా అంటే మరి ఏనాడు చూడు ఇంటి లోపల అల్లరైతుందా, పెద్దది దైవావతి చూడు నా చెల్లెను లోపల ఏదో అలికిన పడుతుందని ఆ దైవవతి ధనార్థం ఇంట్లో గురికొచ్చి మరి చెల్లె పొంగు పట్టుకుంది. అయ్యా ఏందయ్యా గీ బుద్ధి అని చెప్పి భార్య అంటే ఇచ్చిదానా నా బుద్ధి నీకు తెలియదా, నా జ్ఞానం నీకు తెలియదా? మనం ఏనాడు నీ చెల్లె నా మరదలు చదువు బళ్ళల్లో పోతాను, ఇంతే ఇంతే పెరిగి పెద్ద పెరుగుతుంది, దానికి గుణగణాలు తెలుసుకోవడానికి దాని ఏనాడు చూసినవా ఎవరన్నా ప్రేమల్లో పడుతున్నదా భ్రమల్లో పడుతున్నదా ఎవరికన్నా చెయ్యిస్తుందని చెప్పి తెలుసుకునడానికి నేను వెళ్ళి వచ్చినా గట్ల చేస్తానా అని చెప్పి ఏనాడు చూసినవా భార్యతోనే అబద్ధం నిజమే కావచ్చు అని చెప్పి ఆ భార్య దైవావతి నమ్మింది. ఇక బలబల వెళ్ళాడుతాను. మరి ఏనాడు చూడండి ఎక్కడోళ్ళు అక్కడ వండుకొని ఉన్నారు, మరి ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారా మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ తాచిపోతూ కంగా ఆనాడు దినమందు చూడు మరి భువనచంద్ర మహారాజు దాసి పేదల దగ్గరికి పోతలేడు, మరదల దగ్గరికి పోలే. మరి ఆ భార్య దగ్గరికి పోయి ఇవాళ నేను కలిసి కాపురం చేస్తానని లత దగ్గరికి పోలే, మరదల రూమ్ కాడికి పోక భార్య వేడికి వచ్చింది కలిసి కాపురం చేస్తాడు. ఇంకప్పుడు చూడు దైవవతి ఏమనుకున్నది, నా భర్త కాదా, నా భర్తది ఇన్ని రోజులు బట్టి నేను మాటలేదు ముచ్చట్లేదు అని చెప్పి భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేస్తాను. దైవవతిను ఈ పిలగాడు భువనచంద్రరావు కలిసి కాపురం చేస్తుంటే సాలు మీద సాలు పడ్డ ఆగది, కాలు మీద కాలు పడ్డ ఆగది. మరి వీళ్ళు కలిసి కాపురం చేస్తుంటే శంకరుడు కళ్ళ చూసిండు, బిడ్డానికి ఇప్పుడు తప్పితే 12 ఏళ్ళ దాకా నీ సంతాన బలం లేదని నా చేతుల్లో కొడుకు బలం మాయంగా వాళ్ళ ఆడవిళ్ళ డొక్కల్లో వెరగనని దీవించి దీవెన పెట్టిండు. అమ్మాయి
అస్తము పెట్టిండు ఒకే రోజు కలిసి కాపురం చేసిండు తన భార్యతో ఇక మళ్ళా దాసి పాదలత దగ్గరికి పోతాను ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా దేవిక రాని ఏమనుకున్నది భగవంతా నా భావన ఇగ్గు మొగ్గులు ఆడే రేపటికల్లా ఓ రోజు కాకుండా ఓ రోజు నా దగ్గరికి వచ్చి ఎన్ని రకాలంటాడో భూమి మీద నేనుండా నా అవ్వ వచ్చింది నా అయ్య చచ్చిపోయిండు మరి పాపాత్ముడు చూసినవా నా తండ్రి ప్రాణం చూసినట్టున్నాడు వీడే దుర్మార్గుడు ఉన్నాడు ఇంటిలో నా తండ్రి ప్రాణం ఎట్లా పోవు నా తండ్రి ప్రాణం వీడే తీసినట్టున్నదని చెప్పి ఇక నేను భూమి మీద బతకనని ఆడవిల్ల దేవిక రాని దేవిక రాని అడిగి దొవలు పట్టుకొని ఏ బాయిలన్న పడితే ఏ శరణన్న పడి పారేడు నెలన్న పడి ప్రాణం రాలిత్తనా అని దేవదేవా కామరాజా దేవదేవా కామరాజా కాపాడు దేవుడా దేవదేవా కామరాజా కాపాడు దేవుడా దేవదేవా కామరాజా అరురాసి దేవత అరురాసి దేవత ఆదుకోవు దేవుడా అరురాసి సముద్రాలు ఓడుకున్నాడా మరి సత్యేడు సముద్రాలు ఆరుకుంటూ పోతున్నాయి పొడుగైన పొన్నవాది వృక్షం కింద ఈ పొల్ల కూర్చొని ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నారా ఈ పిల్లగాడు చూడు పాండేంద్రపురి పట్నం లోపల మరి కట్టెలకు వచ్చారని చెప్పి గొడ్డలు పట్టుకున్నాడు అడవికి వెళ్ళి వచ్చిండు అడవికి వెళ్ళి వచ్చి మరి కట్టెలు కొట్టుకున్నాడు కట్టెలు కొట్టుకుని తోకము కట్టెలు కొట్టుకున్నాడు ఇక నేను గిన్నె నీళ్లు తాగిపోతున్నాను ఆ సముద్రాల ఒడ్డు గంగొడ్లకు వచ్చిండు నీళ్లు తాగి మరి అటు ఇటు చూసే వరకు ఈ చెట్టు కింద ఈ పొల్ల ఈ పొల్ల ఎవరు కావచ్చు అట్టబట్ట కట్టిన ఆడది ఈ చెట్టు కింద ఉన్నది నర్ర జంగలి పోరాడదని చెట్టు కాడికి వచ్చి పిల్ల మీద ఏ ఊరు ఏ రాజ్యం ఏ ఎందుకు ఈ అడవిలోకి వెళ్ళి వచ్చినావు ఏమి బాధ కలిగిందని నాడు మాట వలుగుతాను కదా అన్నమూల చూడు మరి నా కష్టం చెప్తే నువ్వు ఆసేవానివా చూసేవానివా అరగంట సేపు మూయేవానివా నా బాధ చెప్తే తెల్లారది పొద్దు అని ఆ పొల్లయ్య నాడు చూడు మరి మీదే ఊరు అంటే మీదే ఊరు బిడ్డ ఎందుకు కచ్చినామని చెప్పి అడగంగానే మాది ఇక్కడి దగ్గర అమరంగ నగరం మా తల్లి అమరంగ రాదు మా తల్లి హైమావతి మరి మేము ఇద్దరం బిడ్డలం మా అక్క పెద్ద బిడ్డ నాడు చూసిన మా దైవావతి దేవి నా పేరు దేవిక నేను పుట్టిన పోలే మరి నాడు మా తల్లి మన్నం అయిపోయింది మా తల్లి మన్నం అయిపోతే మా తండ్రి మూల సాధిండు పెంచిండు పెద్ద చేసిండు మరి పెళ్లి వచ్చిన పోలే మా యొక్క అక్కకు దైవావతి దేవికి పాండేంద్రాపురి పట్నం అట పాండేంద్రాపురి పట్నం లోపల పాండేంద్ర మహారాజు సుశీల రాణి అన్న కొడుకు నాకు పెద్దోడు కోనచంద్ర మహారాజు మా బావ కోనచంద్ర మహారాజుకి పెళ్లి చేసిండు అయ్యా పాపకారుడు దాచిపేదలతో చేయబట్టి అవి రాజ్యమంగడి చేస్తాడు దేశమంగడి చేస్తాడు మా తండ్రి ప్రాణం చేసిండు ఆడిదాని ప్రేమలో పడ్డాడు పేదలతో ప్రేమల్లో పడి నన్ను ఎగ్గుమొగ్గులు ఆడితే నేను ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డా నేను చెప్పుకుంటే ఏనాడు నా కష్టం తెల్లారేది కొట్టుకోని ఆడవిల్ల మాట వలిగింది అప్పుడు చూడు పిల్లగానికి గుండెల బండెత్తేసినట్టు అనిపించింది భువనచంద్ర మహారాజు అంటే ఎవరో కాదు నా అన్నగాడు దైవావతి ఎవరో కాదు నా యొక్క వదిన మరి నేను వాళ్ళ తమ్ముడిని అంటే
మరి నాయనబడి అత్తదో రాదు ఈమె సత్యవంతురాలైతే మరి నా అన్నగారికి చెయ్యకుంటే మనసులో ఏమనుకున్నాడు చెల్లె లెక్క నేను భావించుకుంటా నువ్వు బాధపడకు నువ్వెవరో అడవిలో కలిసినావు ఇక నా అన్నగాడు కోనచంద్ర మహారాజు నేను చెప్పని మనసులో పెట్టుకొని నా ఇంటికి పోదాం రా నిన్ను పువ్వుల్లో పెట్టి సాదుకుంటా నేను అడవిలో కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాను నా అబ్బాయి కన్ను లేవు రమ్మని చెప్పి ఆ దేవిక రాని నెంబడి పెట్టుకొని ధనాధనం కట్టగడ కమ్మల గుడిసె కాడికి వచ్చింది కమ్మల గుడిసె కాడికి వచ్చి నా అబ్బాయి కన్ను లేవన్న పోలే నువ్వు సత్యవంతురాలు అయితే నీ బావ నువ్వు చెయ్యని దాని అయితే నా అబ్బాయి కళ్ళు రావాలి నీ ముచ్చాల పరగబొమ్మ బట్టి కళ్ళ నుంచి చూడు అన్న పోలే దేవాన దేవతల యాది చేసింది నేను అగ్గి ముట్టలేదు నాకు పప్పు రాలేదు నేను దేవాన దేవతల వరాన ముట్టినా దేవతలకు ఆడిబిడ్డ దేవదానిములకు రాజులకు ఆడిబిడ్డ రంగస్థాని ములక అయ్యా ఎక్కడున్నారు దేవాన దేవతల 30 కోట్ల ముళ్ళాలు 60 కోట్ల అయ్యలాల అంగలింగాలు ఆ శారవంతులాలు మీ పాదాన 10,000 శరణ అని చాలా మునికొంగు తీసి నాకు పాండేంద్ర మహారాజు సుశీల రాణి కళ్ళ నుంచి చూస్తే ఇద్దరికి కళ్ళత్తా ఉన్నాయి మరి కట్టెలమ్ముకొని మా అమ్మాయి దాదుకున్నాడు నిన్ను కూడా దాదుకుంటాను చెప్పి ఆ పుల్లని ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ఇంట్లో ఉన్న కాంచెల్లి లక్ష్మి తాండవం ఆడతాను నేను అడవిలో కట్టెలు పోయి అమ్ముకుంటాను ఇక డబ్బులకు పోతాను కట్టెలు మరి నాడు డబ్బులకు పొదవలేక 2 ఎడ్లు కొనుక్కున్నాడు అడవిలో పోతాడు కట్టెలు బండి నిండా నింపుకుంటాడు అమ్ముకుంటాడు ఈ గుడిసె వేయింది బంగుళాలు భవంతులు కట్టుకుంటాడు ఇలాగాడు డబ్బులు పోగు వేసుకుని పొల్లొచ్చిన గడియ లోపల డబ్బులు పోగు వేసుకుంటాడు అంతవరదాకా కూడా నా అన్నగాడు కోనచంద్ర మహారాజు నా వదినే దైవవతి చేయమని చెప్పి చెప్తలేడు ఈ పాండేంద్ర మహారాజు కూడా చెప్తలేడు నా కొడుకు కోనచంద్ర మహారాజుకి ఇట్లా వచ్చిండు మీ యొక్క అక్కను చేసుకున్నాడని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో ఈ దేవికి రాను ఆదుకుంటారు వీళ్ళ ఇంట్లో ఇక్కడ ఉన్నదా మరి గానాడు వినమందు అమరంగ నగరం లోపల దేవిక రాని కోనచంద్ర మహారాజు కలిసి కాపురం ఎత్తే పరమాత్ముడు కొడుకు సంతానం వేయలేదు గడియలాగా వినేరు పడుతుంది దైవవతి దేవికి చెరువు నుండి అలువడే ఏమైంది ఆ కరతల్లి కడుపులో చూడు ఆ పిల్లగాడు జడుకు పోతలు దేవునికేలా భయపడబోతలు నేను భయం నీకేలని చెప్పి పిల్లగాడు బయటపడే సమయం దగ్గరికి వస్తాను ఈ దైవవతి దేవి ఈ పేదల తల్లి విడిచింది లత మరి మంత్రసాలను తీసుకుంటా మరి నాకు ఇరుగునెవరు లేరు పొరుగునెవరు లేరు నా చెల్లె అర్ధరాత్రి లేచేటో వేయింది నాకు అవ్వుండేపటికి నా అవ్వ నా దగ్గర ఉండు నన్ను అయ్యలేరు ఎవరు లేరు ఏ కాకిని అని ఆ పేదలు అసలు విడిచిన ఓలే అవ్వ నువ్వెందుకు బాధపడతావు నాకు అక్కలాంటి దాని నాకు చెల్లెలాంటి దాని నువ్వెందుకు బాధపడతావు నీకు 9 గడియల నిండా వచ్చిన మద్రసాలో తీసుకొస్తానని ఇంట్లో కూర్చుండే పెట్టింది 10,000 పట్టుకున్నది మద్రసాని దగ్గరికి మద్రసాని మంగమ్మకు 10,000 ఇచ్చింది నీకే తెలిసి ఉండాలి నాకే తెలిసి ఉండాలని నరమానం తెలియవద్దు 4 కళ్ళ కుక్క తెలియవద్దు ఈ 10,000 నీకెందుకంటే నా యొక్క ఏనాడు ఇంటి లోపల ఉంటుంది చూసినవా కోనచంద్ర మహారాజు భార్య దైవావతి దేవి దాని కడుపు లోపల కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన పొత్తి పేగుల్లో మడత పెట్టుకొని పోయి ఏ బాయిలన్న వాడే ఏ శరణన్న వాడే
భార్యటి నీళ్ళ వాడి ప్రాణం దాలిచ్చినందుకు కోడి కూర్తుంది పీడ వాడుతుంది 10,000 నీకే అన్నావు అట్లా పోతేంది గడ్డి గాడున పోతేంది ఎవరి పెళ్లి పిడాకులు అయితేంది నాకు పప్పన్నం దొరికితే అదే 10,000 లంచం తిన్న మనిషి అన్నాడు చెప్పనా అన్నాడు కొంత నిన్న పట్ట శనిగనాడు ఆ మంత్రసాని మంగమ్మ ఈ యొక్క ఏనాడు పేదలత ఇద్దరాకము ఇంటికెళ్ళి వచ్చింది కదా అల్లి పొట్టల పిల్లగాడు చూడవమ్మా హర హర మాదేవా కడుపు లోపల పిల్లగాడు బయటపడు తోటే తల్లి 3 గడియలు ముట్టలు తిన్నాట ముచ్చలొందిన వారు ఏమే మంత్రసాని చూస్తే ఈ పిల్లగాని పట్టుకుపోయి ఏ బాయిలన్న వారే ఏ శరణన్న వారే మరి నాడు పారేటి నిలబడి ప్రాణం గాలి వనమోలే పొత్తి పేవుల్లో పట్టుకున్నది ఆ మంత్రసాని మంగమ్మ అడవికి వెళ్ళి వచ్చింది ఈ అడవిలో ఎక్కడ ప్రాణం తీయన్నా అని మరి ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నది ఆమె సంగతి అక్కడ ఉన్నది ఈ పాపగారి ముండ చూసినవా పేదలతో ఏం చేసింది పొత్తురవుతు తీసింది బంధువులు పెట్టింది పొత్తురవుతు తీసింది బంధువులు పెట్టింది మరి బంధువులు పెట్టిందా ఇక తనమూర్చ తాను తెలుపుకున్న వాళ్ళ పేదలతని కళ్ళ చూసి ఆ కడుపు లోపల కొడుకులు అయ్యో బిడ్డని కడుపులో కొడుకులు పుట్టలేదు బిడ్డలు లేదు రాయరమ్మలు పుట్టినే బిడ్డు అయ్య కానాడే అవ్వా మరి ఏడుతున్నది ఏడవకు బిడ్డ అంటాంది మరి ఇక్కడ ఉన్నది రాజు రాజ్యాన రాజు రాజ్యం పిల్లగాడి రాజ్య రాజు ఇంటికి చేరవచ్చిన మరి ఇంటికి చేరవచ్చిన వాళ్ళే 1 2 3 7 ముచ్చట్లు ఎక్కువ చెప్పిన వాళ్ళే అపకారి కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళే రాయిరప్పలే నాలుగు రాజ్యానికి కీడు
తోలుకుంటూ ఇట్లా కోడి కూటికి ఈడికపోయినా గొర్రె ఉంటే మందకి నడుమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొచ్చి అడవితో పట్టుకొని ఓ పచ్చిపాలంతరాలు పచ్చిళ్ళ తల్లితాయో అని ఏడుచుకుంటారు అని ఇక ఈ మంత్రసాని పాపగారి మంగం ఏం చేసింది అడవిలో లోపల ఏడ ప్రాణం తీయాలి అని తిరుక్కుంటా రాగా సప్త సముద్రాల ఒడ్డు లోపల ఏనాడు గంగ లోపల ఆరేసిందాడు గంగ సముద్రంలో ఆరేసింది చెట్టు కింద కూర్చున్నది చిన్నగిరి వల్ల ప్రాణం తీసే పాపం అంటే పడుతుంది శ్రీహత్య గోహత్య శిశుమత్య బహుపాపం ఏనాడు ఇట్లా ప్రాణం తీసి సముద్రంలో వేసినని ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నది చెట్టు కింద కూర్చున్నదా ఈమె సంగతి చెట్టు కింద ఉందని ఇక కజెట్ల కాంతనాగ బండి కట్టుకున్నాడు ఆ పిల్లగాడు రమణచంద్ర మహారాజు అడవిలో కట్టెలకు వచ్చింది అడవిలో కట్టెలు కట్టినాడు బండి నిండా కట్టెలు మెరిగిండా మెరిగి నాడు ఎడ్లకు నీళ్లు పెడతానని చెప్పి సముద్రాల ఒడ్డుకు వచ్చిండు సముద్రాల ఒడ్డుకు వెళ్ళి వచ్చి నీళ్లు పెడతా అంటే ఒకప్పుడు చూడు కానాడు దినమందు ఈ పిల్లగాడు బ్రతకమ్మ తెప్పవను నీళ్ళ మీద కొట్టుకొస్తాడు భగవంతుడు చూపుల కొద్ది నాడు ఆ నీళ్ళ మీద పిల్లగాడు కొట్టుకొస్తాడు ఆ పిల్లగాన్ని కళ్ళ చూసి ఎవరుగా వచ్చి ఈ పిల్లగాన్ని గంగల సముద్రం వేసిండా అని ఆ పిల్లగాన్ని చేతులతో దొరకబట్టి గంగంగా ఒడ్లెక్కి సముద్రాల ఒడ్లెక్కి చూసే వరకు చెట్టు కింద ఈ ముసలి కనబడ్డది మాత్రం సాని మంగం చెట్టు కింద కనబడ్డదా కనబడ్డ ఓల ముసల్లా దగ్గరికి వచ్చిండు ఏనాడు మరి గంగ లోపల సముద్రంలో ఎవరేసిండు అంటే నాకు తెలియదంటే ముల్లికట్ట అందుకొని ముట్టిమించేది 3 మోపులు మోపింది అనుకో మరి దెబ్బలకు దేవుడే భయపడతాడు అయ్యా ఈ పిల్లగాడు ఎవరు ఇదంతా ఏంది అంటే ఇక్కడికి దగ్గర అమరంగ నగరం లోపల మరి పిల్లగాడు గడికి భవనచంద్ర మహారాజు భార్య గడికి ద్రైవవాతి కడుపు లోపల కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన లతా 10,000 నాకు ఇచ్చింది పిల్లగాడిని గంగ లోపల ఇవ్వాలి అన్నమోలే జరిగిన ముచ్చట చెప్పి ఇక నేను కలిసిన ముచ్చట ఏమని చెప్పక నడువని చెప్పి ఆ మంగమ్మని వెళ్ళగొట్టిండు దైవావత్ అంటే నా వదిలే భువనచంద్ర మహారాజు అంటే నా అన్నగారి కొడుకు అయితుంది నా కొడుకు అయితుంది నేను దాదుకుంటున్నాడు కానాడు పిల్లగాడిని తీసుకొని ఇంటికి వెళ్ళి వచ్చిండు ఆ ఇంటికి వెళ్ళి వచ్చి అప్పుడు చూడు అగో అడవిళ్ళ చేతిలో పెట్టిండు దేవిక రాని పిల్లగాన్ని మనం దాదుకుంటాం సముద్రంలో దొరికిండు గంగలో దొరికిండు అన్న పోలే అయ్యా నువ్వు ఎట్లా చెప్తే గట్టి నన్ను తీసుకొచ్చి నన్ను దాదుకున్నావు చెల్లె లెక్క చూసుకుంటాను అక్క లెక్క చూసుకుంటాను అవ్వ లెక్క చూసుకుంటాను నువ్వు ఎట్లా చెప్తే గట్టలే అంటే గప్పుడు చూడు ఆ యొక్క పిల్లగాన్ని దాదుకుంటాను నీరు మరి జలం అంటే నీరు మరి జలములో దొరికింది కాబట్టి పిల్లగాని పేరు జల సముద్ర మహారాజు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళే పేరు పెట్టుకుని ఈ దేవిక రాణును మరి నాడు రమణశీల మహారాజు ఆదుకుంటారు బంగుళాల భవంతులు ఆదుకుంటాను ఈ పిల్లగాడు పెరిగి పెద్దోడైతాడు ఈ పిల్లగాని సంగతి ఇక్కడ ఉండదు అడవికి వెళ్ళగొట్టిన తర్వాత దైవవతి దేవి భగవంతా నా కడుపులో రాయి రప్పలు పుట్టినాయి అంట నా భర్త పేదలతో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిందా నా అవ్వ చచ్చిపోయింది నా ఏ చచ్చిపోయింది నా చెల్లెతో వేయింది నన్ను వాళ్ళ రాయిరప్పల కన్నదని చెప్పి నా భర్త కొట్టినా ఏడ్చుకుంటా అంటే కప్పగింత దారం అవుతాను చెట్టుకొక్క పోగ అవుతాను తన ఎంటుకలు చూసినవా సీకేసిన తాడి పనుల విధం ఇక నాడు కనబడతాను సమరు లేకపోతే సన్నాసి రూపు అన్నం లేకపోతే కోతి రూపు బట్ట లేకపోతే పంట ఏడ్చుకుంటా చెల్లె దేవిక రాని ఎక్కడున్నామని వెళ్ళి వస్తామన్నారా అడవి లోపల ఏడ్చుకుంటా వస్తంటే కొన్ని ఏళ్ళు అవుతాను ఆకలైతే అట్టాకు తింటాను దూపు అయితే పచ్చాకు నవ్వుతుంది కొండ జొన్నల నీళ్ళు ఆకుకూర కూడా నీళ్ళు తాక్కుంటా మరి చెల్లున్న పట్టణం వేచిండు పాండ్యద్రాపురి పట్టణం పిలగాడు అప్పటికి జలంలో పుట్టిన జల సముద్రం మహారాజు 7 ఏళ్ల పిలగాడైంది అప్పటి వరకు 7 ఏళ్ల పిలగాడైంది ఆ ఇంటి ముందరికి వెళ్ళి చెల్లే దేవిక అని చెప్పి మరి ఏడుచుకుంటా వస్తాంటే ఇంట్లో ఉన్నది దేవిక రాని ఎవరు చెల్లె అనుకుంటా వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ దైవవతి దేవి ఇంటి ముందరికి వచ్చిన పోలే మరి మీరు ఏ ఊరు ఏ పల్లె అంటే అప్పటికి నాడు చూసిన పిచ్చి
పిచ్చి వేసినట్టున్నది సాధు రూపు సన్నాసి రూపు అచ్చగల్ల లెక్క బుచ్చగల్ల లెక్క ఏడేళ్ళ బట్టి తిరుగుకుంటూ వస్తాను. మరి మీదే ఊరు అంటే మాది ఇక్కడికి దగ్గర అమరంగ నగరం. నా పేరు అమరంగ నగరం లోపల మా తండ్రి అమరంగ మహారాజు, మా తల్లి హైమావతి దేవి వాళ్ళ కడప పుట్టిన పెద్ద బిడ్డ దైవం. అన్నగోల చిన్న బిడ్డ దేగలుడు అక్కన కళ్ళ చూసింది నా అక్క మీద చెల్లె ఒరిగే ఓ దేవుడా ఆడిందే పాపకారుడు దుర్మార్గుడు దాసి పేదలను చేపట్టి మన తండ్రి ప్రాణులు ఇవల్ల మనం అనగాని మాట్లాడారు. అమ్మా ఓ అక్క నీ కడుపు లోపల రాయిదప్పలు ఉంటలే ఏడు భవనం మీద ఉన్న పిల్లగాడు జల సముద్రం అప్పుడు ఈనాడు ఇంటి ముందరికి వచ్చే వరకు అవాకీళ్ళు ఎవరంటే నీకన్నా కొడుకు కాదురా నీ తండ్రి దైవావతి నీ తండ్రి ఏనాడు మారాడు అప్పుడు అన్న పోలే. మరి ఆ పిల్లగాడు చూసిన రవణశీల మహారాజు జరిగిన అంతా చెప్పింది. ఆ రవణశీల మహారాజు అన్నగాడు భువనచంద్ర మహారాజు ఎవరో కాదు నా అన్నగాడు. అడవిలో దొరికితే నేను తీసుకొచ్చి సాదుకున్నా. ఒక్క రోజు కూడా నేను వచ్చి 100 మాటలనే నా అన్నగాని మరదలు అయిపోయింది, నా మరదలు అయిపోయింది. అన్నగోలు అయ్యా నువ్వు ఎంత సద్గుణవంతునివి, నీ అన్నగాడు దుర్మార్గుడైనా కానీ నువ్వు ఆత్మకల్లోని అన్నకల్లోని అయ్యా అని ఆనాడు చూడు. నా ఏనాడు వదిన కలిసింది, నా మరదలు కలిసింది. మరి నేను పెళ్లి చేసుకుంటానని దేవుడి ముందు రమణశీల మహారాజు పెళ్లి చేసుకున్నాడు. ఇక వదిన తీసుకున్నాడు, కొడుకుని తీసుకొని నా అన్నగారు ఇంత దండోడం అని సంగతి చెప్తాను, జాతి పేదలకు సంగతి చెప్తానని అన్నరాకే కలిసి ధనాధన అమరంగ నగరం అన్నగారిని కళ్ళ చూసి మారుమారు చెప్పాలి అప్పటికేనా కొన్ని ఏళ్ళు అయితే మరుగుమంటు నివారణ అయిపోయింది. మరుగుమంటు నివారణ కప్పుడా నా తప్పులు క్షమించు, నా తనములు కాపాడుగా అంతటి కాలం దాచి కాదుగా తనములు పేద దగ్గరికి బట్టి నా అన్నగారిని చేపట్టి సంసారం అంత అంగడి చేపిస్తారు. నువ్వు ఎవరన్నారు నీతో ఎవరు చెప్తారు? ఎవరు చెప్పిందంటే నాకు తెలియదా? మరి ఆ పేదలను దొరకబడి ఉండద్దు 10 మంది నేర్చుకుంటారని చెప్పి మంగళలో పిలిపించి 3 రోజులు పెట్టింది. వల్ల నన్ను తీసుకొచ్చి నాడు సున్నపొట్ట వచ్చిండు కర్యగాడి నేను ఎక్కించి ఊరంతా తిప్పి నడిమూరు లోపల మాటిపొక్క లోపల వారేసి ఊర పనులన్నీ దాడించేది పెద్దవాడు భువనచంద్ర మహారాజు. మరి ఆ యొక్క దైవావతి దేవి జలసముద్ర మహారాజు అమరంగ నగరం ఉంటాడు. మరి పెళ్లి చేసుకొని చూసినవా రవణశీల మహారాజు దేవిక రాణి పాండ్యేంద్రాపురి పట్టణం ఉంటారు. వాళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చల్లంగా ఉంటారు. వీళ్ళు రాజ్యం ఏంటంటే సుభిక్షమైన దేశము సుందరమందరం ఉద్యానవనములు వాటి పంటలతోటి పసందైన రాజ్యము. వీడికి జలసముద్ర మహారాజు కథ సంపూర్ణమైతుంది. చుట్టాలు బాగా ఉంటే మరి నాడు రాజయ్య పేరు మీద కట్నాలు వేయవచ్చు, లేకుండా వచ్చి అమరావతి పట్టాలి.